60 తర్వాత పిల్లలు ఉంటారు, కానీ సపోర్ట్ ఉండకపోవచ్చు. అప్పుడు ఇవే మీ నిజమైన 6 పిల్లర్స్. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒక ప్రశ్న నిశ్శబ్దంగా మనసులోకి వస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు నా పక్కన ఎవరు నిలబడతారు? పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, కానీ సపోర్ట్ ఉండకపోవచ్చు. 30-40లలో బలంగా అనిపించిన బంధాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇవన్నీ కాలంతో పాటు మారిపోతాయి. వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రాధాన్యతలు ముందుకు వస్తాయి. కానీ ఒక నిజం గుర్తుపెట్టుకోండి, ఈ 6 పిల్లర్స్ ఉన్నాయంటే మీ జీవితంలో ఎవ్వరూ దూరం కాలేరు. ఇవే మీ భద్రత, ఇవే మీ స్వాతంత్రం. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. 4వ పాయింట్ చాలా మంది జీవితాన్ని మార్చేసింది. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 26 ఏళ్ల అనుభవంతో మేము 1 మిలియన్ మందికి పైగా పేషెంట్స్కి బెస్ట్ రిజల్ట్స్ అందించాము మరియు లక్షలాది సర్జరీలను నివారించాము. మేము లక్షలాది కుటుంబాలను కూడా చూసాము. ఈ అనుభవం ఆధారంగానే ఈరోజు మీతో 60 తర్వాత నిజంగా మీకు అండగా నిలిచే 6 సపోర్ట్ పిల్లర్స్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే ఎక్కువ లేట్ చేయకుండా మిమ్మల్ని తిరిగి స్ట్రాంగ్గా నిలబెట్టే వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. 60 ఏళ్ళు దాటిన తర్వాత మీరు నిజంగా నమ్మదగిన సపోర్ట్ ఏదైనా ఉందా అంటే అది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రమే. అందరూ అన్నట్లు డబ్బు ఆనందాన్ని కొనకపోయినా భద్రత, స్వేచ్ఛ మరియు మనశ్శాంతిని మాత్రం ఇస్తుంది. ఈ ఏజ్లో కుటుంబంపై ఆర్థికంగా ఆధారపడటం అనేది ఒక ప్రమాదం లాంటిదే. ఎందుకంటే పిల్లలకు కూడా వారి సొంత జీవితాలు, బాధ్యతలు ఉంటాయి. రామ్మూర్తి గారు 72 ఏళ్ళు. వారు పిల్లల చదువులకి, అవసరాలకి ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేశారు. కానీ అనుకోని మెడికల్ ఇష్యూ వల్ల ఆయన సేవింగ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. సహాయం కోసం పిల్లల్ని ఆశ్రయించగా వాళ్ళు తమ హౌస్ లోన్స్, పిల్లల ఎడ్యుకేషన్ అంటూ ఇబ్బంది పడుతున్నారు. అలాగని వారికి ప్రేమ తగ్గలేదు, కానీ సామర్థ్యం లేదంతే. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ధనవంతుడిగా ఉండడం కాదు, సిద్ధంగా ఉండడం. సేవింగ్స్, స్టేబుల్ ఇన్కమ్, ఖర్చులపై అవగాహన కలిగి ఉండడం. కాబట్టి ఏవైనా అనుకోని ఖర్చులు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ సిద్ధంగా లేకపోతే మీరు యాక్షన్ తీసుకోవాల్సిన బెస్ట్ టైం ఇదే. నెంబర్ 2, శారీరక ఆరోగ్యం. 60 తర్వాత ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇతరుల ప్రేమ, శ్రద్ధ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవేమీ మీ ఆరోగ్యాన్ని భర్తీ చేయలేవు. మీ బాడీ మీకు ఒక గొప్ప ఫ్రెండ్ అవుతుంది లేదా మీ స్వేచ్ఛకు అడ్డంకిగా మారుతుంది అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 60 ఏళ్ల కార్తీక్ గారు నాకు తెలిసిన వాకింగ్ పార్ట్నర్. 40లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు. కానీ రిటైర్ అయిన తర్వాత తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. మెల్లగా ఎనర్జీ తగ్గింది, నడవడం కష్టమయ్యింది, సాధారణ పనులే భారంగా మారాయి. పిల్లలు వచ్చి చూసేవారు, కానీ ప్రతిరోజు ఆయనతో ఉండలేకపోయారు. స్వాతంత్రం కావాలంటే ఆరోగ్యంగా ఉండడం నా బాధ్యత అని గ్రహించారు. రోజు కాస్త వాకింగ్, హెల్దీ డైట్, చెకప్లను సీరియస్గా తీసుకోవడం, ఇవి చాలు. పిల్లలు కాదు, కుటుంబం కాదు, మీ స్వంత ఆరోగ్యమే మీ స్వేచ్ఛకి కారణమని మీరు కూడా భావిస్తే కామెంట్ బాక్స్లో హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్ అని టైప్ చేయండి. నెంబర్ 3, సోషల్ సర్కిల్. వయసు పెరిగే కొద్దీ చాలామంది తెలియకుండానే తమను తాము ఒంటరిగా మార్చుకుంటారు. కుటుంబం ఉందని అనుకుంటాం, కానీ పిల్లలకి కూడా వారి సొంత జీవితం ఉంటుంది. 60 తర్వాత ఒంటరితనం కేవలం మనస్సుకే కాదు, ఆరోగ్యానికి కూడా ప్రమాదమే. అందుకే కుటుంబానికి మించి మనల్ని పలకరించే, నవ్వించే, శక్తినిచ్చే వ్యక్తులు మన చుట్టూ ఉండటం చాలా అవసరం. మాలతి గారు వెల్నెస్ కోసం వర్ధన్ ఆయుర్వేదాను రెగ్యులర్ విజిట్ చేస్తూ ఉంటారు. ఆమె వయసు 73. ఆమెకు 2 పిల్లలు. ప్రతి విషయానికి వారిపై ఆధారపడేది. వాళ్ళు కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తెలిసిందేగా, సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళు ఉద్యోగాల్లో, వాళ్ళ పిల్లల పెంపకంలో బిజీ అయ్యారు.
ఫోన్ కాల్స్ మాత్రమే వచ్చేవి. ఇంటికి రావడం కూడా తగ్గిపోయింది. మాలతి గారు ఒంటరితనంలోకి నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఒకరోజు ఇలాగే మాటల్లో సోషల్ సర్కిల్ గురించి సజెస్ట్ చేశాను. ఆమె కూడా నెమ్మదిగా అలవర్చుకున్నారు. ఓల్డ్ ఫ్రెండ్స్తో మళ్ళీ కనెక్ట్ అయ్యారు. కమ్యూనిటీ గ్రూప్లో చేరారు. కొత్త హాబీలు ఎంచుకున్నారు. సడన్గా ఆమె జీవితం మాటలతో నవ్వులతో నిండిపోయింది. ఎదురుచూపులు తగ్గిపోయాయి. ఆ కనెక్షన్ను ఆమె సొంతంగా నిర్మించుకుంది. బుక్ క్లబ్ అయినా, పొరుగు వారితో మాట అయినా, లోకల్ గ్రూప్ అయినా ఆ బంధాలే భావోద్వేగ బలంగా మారాయి. మీరు కూడా ఒకసారి ఇలా మీ సోషల్ సర్కిల్ గురించి ఆలోచించండి. ఒకవేళ సోషల్ సర్కిల్ ఈ టెస్టిమోనియల్స్ మీతో పంచుకోవడానికి కారణం, ఈ ఏజ్లో సేమ్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు వాటిని ఎలా ఓవర్కమ్ చేశారో తెలిస్తే మీకు ఉపయోగపడుతుందనే చిన్న ఆశ. ఒకవేళ మీరు కూడా వీటి నుండి ఏదైనా యూజ్ ఉందని ఫీల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. వారిని కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయనివ్వండి. మీకు ఇప్పటికీ యాక్టివ్ సోషల్ సర్కిల్ ఉందా? ఉంటే ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. నెంబర్ 4, సెన్స్ ఆఫ్ పర్పస్. 60 తర్వాత జీవితంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడే విషయం ఏదైనా ఉందంటే అది వ్యక్తి కాదు, అది మీ స్వంత సెన్స్ ఆఫ్ పర్పస్ మాత్రమే. పిల్లలు పెద్దవుతారు, వారి జీవితంలో స్థిరపడతారు, మీ ఉద్యోగం ముగుస్తుంది, లైఫ్ స్లో అయిపోతుంది. అప్పుడే నేను అవసరమా అనే ప్రశ్న మౌనంగా మనసులోకి వస్తుంది. నిజానికి మీ కుటుంబం మిమ్మల్ని ఎంతగా ప్రేమించినా మీకంటూ ఒక పర్పస్ని ఇవ్వలేరు. అది మీరు మీకోసం నిర్మించుకోవాలి. ఉదయం లేవడానికి ఒక కారణం ఉండటం మనస్సును పదునుగా ఉంచుతుంది, భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది, జీవితానికి అర్థం ఇస్తుంది. ఈ ఉద్దేశ్యం ఉద్యోగం నుంచే రావాల్సిన అవసరం లేదు. కొత్తది నేర్చుకోవడం, ఇతరులకు గైడ్ చేయడం, గార్డెనింగ్, పెయింటింగ్, మ్యూజిక్, ప్రయాణాలు, జీవంతో కలిపే ఏదైనా మీకు చాలు. నా బెస్ట్ డేస్ అయిపోయాయి అనిపిస్తే మీ ఆలోచన మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నమాట. ఉద్దేశ్యం వయసుతో పోదు, వయస్సుతో వికసిస్తుంది. మీ జీవితానికి అర్థం పెరిగిన కొద్దీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడటం తగ్గుతుంది. ఈ ఇన్ఫో మీకు నిజమే అనిపిస్తే అండ్ ఈ పాయింట్ గుండెకు తగిలితే కామెంట్లో పర్పస్ అని టైప్ చేయండి. నెంబర్ 5, ఎమోషనల్ రెసిలెన్స్. 60 దాటాక జీవితం మనల్ని పరీక్షించకుండా ఉండదు. స్నేహాలు మెల్లగా తగ్గుతాయి, ప్రియమైన వారు దూరం అవుతూ ఉంటారు లేదా విడిచి వెళ్ళిపోతూ ఉంటారు, ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అప్పుడు ఒక నిజం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కుటుంబం తోడుగా ఉన్న ప్రతి ఎమోషనల్ బర్డెన్ని వాళ్ళు మోయలేరు. అందుకే నిజమైన సపోర్ట్ బయట నుంచి కాదు, మన లోపల నుంచే రావాలి. ఎమోషనల్ రెసిలియన్స్ అంటే బాధను దాచడం కాదు, బలంగా నటించడం కాదు, బాధను అంగీకరించి దానితో జీవించడం నేర్చుకోవడం. ఇది ఉన్నవాళ్ళు ఒంటరితనంలో కూడా కూలిపోరు. లక్ష్మి గారు మా ఇంటి పక్కన ఉండేవారు. ఇప్పుడు ఆమె వయస్సు 75. 40 ఏళ్ల వివాహ జీవితం తర్వాత తన భర్తను కోల్పోయారు. మొదట్లో ఆమె ఎమోషనల్ సపోర్ట్ కోసం పూర్తిగా పిల్లల మీద ఆధారపడ్డారు. వాళ్ళు ప్రేమగా ఉన్నారు, కానీ వాళ్లకు తమ కుటుంబాలు, బాధ్యతలు ఉంటాయన్న నిజం ఆమెకు మెల్లగా అర్థమైంది. ఆమె ఒక విషయం గ్రహించారు, తనలో ఉన్న ఖాళీని ఇతరులు నింపలేరు అని. అప్పుడు ఆమెలో మార్పు మొదలైంది. మౌనంగా కూర్చొని తన మనస్సును వినడం నేర్చుకున్నారు. అక్కడే ఆమె ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నారు. తన బాధను నయం చేసుకోవడానికి ఇంకొకరు అవసరం లేదు, తనలోనే ఆ శక్తి ఉంది అని రియలైజ్ అయ్యారు. ఎమోషనల్ రెసిలియన్స్ అంటే బాధ లేకపోవడం కాదు, బాధ ఉన్నా కూడా గౌరవంతో జీవించడం. ధ్యానం కావచ్చు, రైటింగ్ కావచ్చు, జర్నలింగ్ కావచ్చు, లేదా నిశ్శబ్దంగా తనతో తాను మాట్లాడుకోవడం కావచ్చు. ఇవి మనల్ని నిలబెడతాయి. ఎందుకంటే చివరికి ప్రతి కష్టంలో, ప్రతి విజయంలో మనతో ఉండే వ్యక్తి మనమే. మీరు ఈ స్టేట్మెంట్ అగ్రీ అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెంబర్ 6, అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే మార్పుతో కలిసి ఎదగడం.
60 ఏళ్ల మనల్ని నిలబెట్టేది కేవలం మన అడాప్టబిలిటీ సామర్థ్యమే. మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి. ఒకప్పుడు నమ్మిన వారు ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. వృద్ధాప్యంలో ఎక్కువగా కష్టపడేవారు చాలాసార్లు మార్పును వ్యతిరేకించిన వాళ్లే. కానీ మార్పును స్వీకరించి కొత్త అవకాశాలకు స్వాగతం పలికేవారు ఈ ఫేజ్లో కూడా ఆనందంగా జీవిస్తారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి శంకరయ్య గారు, వయసు 78. నాకు తెలిసినప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష స్నేహాలపైనే ఆధారపడేవారు. కానీ వయసు పెరిగాక కొంతమంది స్నేహితులు దూరంగా వెళ్ళారు, కొంతమంది కాలం చేశారు. మొదట్లో ఆయన చాలా కోల్పోయినట్లు ఫీల్ అవుతూ ఉండేవారు. బహుశా పెద్దయ్యాక జీవితం ఇలాగే ఉంటుంది అనుకుంటా అని తనలో తానే ఆలోచిస్తూ ఉండేవారు. కానీ ఒంటరితనానికి లొంగిపోవడం బదులుగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అడాప్టబిలిటీ అలవర్చుకోవాలి. దూరంగా ఉన్న కుటుంబంతో వీడియో కాల్స్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. చరిత్రపై ఆసక్తితో ఒక ఆన్లైన్ డిస్కషన్ గ్రూప్లో చేరారు. అక్కడ కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు, కొత్త స్నేహాలు పుట్టాయి. మార్పు తనను ఓడించనివ్వలేదు, దానితో కలిసి ఎదిగారు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఒక తలుపు మూసుకుంటే మరో దాన్ని వెతుకుతారు. సంబంధం మారితే కొత్తగా కనెక్ట్ అవుతారు. ఒకటి పని చేయకపోతే మరొకటి ప్రయత్నిస్తారు. మార్పును భయపడకుండా స్వీకరించిన రోజే మీకు అర్థమవుతుంది, జీవితంలోని ప్రతి దశలో కొత్తగా పొందటానికి ఇంకా ఏదో ఉందని అర్థమవుతుంది. కాబట్టి మీ జీవితంలో కూడా ఈ 6 పాయింట్స్ని అలవర్చుకోండి. మళ్ళీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి. ఈ విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో రెడీ టు అడాప్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇలాంటి టిప్స్ ఇవ్వడానికి, మీలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంచడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంటే వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించండి. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సలో 26 ఏళ్లుగా 10 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 4 లక్షల స్పైనల్ సర్జరీలను మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. 60 ఏళ్ల తర్వాత స్వాభిమానంతో స్వతంత్రంగా జీవించండి.